బావగారు బాగున్నారా? రాబోయే ఏంటి విశేషాలు? ఏముంది బావగారు, మీరే చెప్పాలి. ఇప్పుడు కాస్త ఫ్రీగా ఉంటారని వచ్చాను. ఫ్రీయా పాడా? అన్ని విషయాలు నేనే చక్కబెట్టాలాయే. ఇప్పుడు మీరు చక్కబెట్టే విషయాలు ఏముంటాయి బావగారు? ఏముంది, మన ఇంటి గొడ్డ చావిడికి పైకప్పు దేనితో వేద్దామా అన్నట్టు అన్నీ నన్నే అడుగుతూ ఉంటారా? మన యంత్రాంగం. మన యంత్రాంగమా బావగారు? అదే, ఎటు పోయి ఎటు వచ్చెనో అని 2018లోనే మన వాళ్ళను కీలక పదవుల్లో కూర్చోబెట్టాను. ఎస్పీలు, కలెక్టర్లు, రాజ్యాంగ పదవుల్లో కూడా ఆ విధంగా మన వాళ్ళనందరినీ కూర్చోబెట్టాను. ఒకవేళ నేను ఎటుపోయి ఎటు వచ్చానో అని కనీసం వారన్నా కూర్చొని ఉంటే వారి ద్వారా మనం చక్రం తిప్పవచ్చు అని. అప్పుడు అమరావతిలో కూర్చొని పాలిస్తే ఇప్పుడు హైదరాబాదులో కూర్చొని పాలిస్తూ ఉన్నాను. అమ్మో, మీది ముందు చూపే. ఈ ముందు చూపులో మీకు మీరే సటి బావగారు. ఆ మాత్రం ముందు చూపులు లేకుంటే ఇక మన పని క్లోజ్ అయిపోతుంది బామ్మరిది. ఎక్కడైనా కానీ తగ్గచ్చు, కానీ రాజకీయాలలో తగ్గకూడదు. ఎంతైనా మీరు మీ దురదృష్టి ముందు ఎవరైనా దిగదుడిపే. ఇవన్నీ నాకు వెన్నతో పెట్టిన విద్యలేనయ్యా. అవునవును బావగారు, మీకు వెన్నతో పెట్టిన వెన్నుపోటు విద్యలే. ఏమంటివి? ఏమీ లేదు బావగారు, మీకు వెన్నతో పెట్టిన విద్యలే. ఈ విద్యల్లో మీకెవరూ సాటి లేరు అంటున్నాను. ప్రతి చోట మన వారిని కూర్చోబెట్టాను. ఇప్పుడు ఎలా పాలిస్తాడో చూస్తాను. ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక వేసే విధంగా మన వాళ్ళు ప్రతి దానికి కాళ్ళు అడ్డం పెడుతూ ఉన్నారు. ఇదే నేను చేశాను. ఇలా ఎంతకాలం సాగుతుంది బాబుగారు? ఆయన అసలే మొండిఘటం. ఆయన మొండిఘటం అయితే నేను జగమండిని. ఇలా అయితే మీ ఇద్దరి మధ్యలో బావగారు ఆంధ్ర ప్రజలు నష్టపోతారు, నలిగిపోతారండి. నన్ను ఓడించినందుకు తగిన శిక్ష ఇది. నన్ను ఓడించినందుకు తగిన శిక్ష. డియర్ సిటిజన్స్, ఈ విధంగా ఆంధ్ర రాష్ట్ర పరిపాలన అయితే నడుస్తూ ఉంది. ఇంతకుముందు రాజ్యాలుండేవి, రాజులు ఉండేవారు. ఒక రాజ్యం పోయి ఇంకో రాజ్యం, ఒక రాజు పోయి ఇంకో రాజు. ఈ విధంగా ఓడిపోయిన రాజు కానీ ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఆ పరిపాలన ఏ విధంగానైనా కానీ ఈ విధంగా చేస్తారు, ఆటంకపరుద్దామని చూస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే అక్కడ కనపడతా ఉంది. అంత పెద్ద భారీ మెజారిటీతో వచ్చినప్పటికీ కూడా ఏది కూడా పరిపాలన సవ్యంగా చేయకుండా మరి ఒక్క పదవుల్లో ఉన్నవారు అడ్డుపుల్లలు వేస్తూ కామెంట్లు చేస్తూ యాక్చువల్గా ఏం చేయాలంటే ఇప్పుడు న్యాయస్థానాల లోపల అక్కడ ఇక్కడ మరి న్యూస్ పేపర్స్, వార్తాపత్రికల లోపల ఏదైతే జరుగుతున్నదో దేశంలో రాష్ట్రంలో అవి దే హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. అయితే ఆ రిపోర్ట్ చేసేది విడిచిపెట్టి వాళ్ళ సొంత కవిత్వాలని రాస్తూ ఉన్నారు. సొంత పైత్యాన్ని ఈ విధంగా జరగాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా జరగాలి, ఈ విధంగా చేయాలి అని. ఈవెన్ న్యాయస్థానాల్లో కూడా ఇరుపక్షాల వాది ప్రతివాది ఆ వివాదం విని జడ్జి తీర్పు చెప్పాలి. అంతేగాని జడ్జి వాదం వేసుకోకూడదు ఎవరితో కూడా. ఒక ఎక్స్ పార్టీతో కానీ, ఈ పార్టీతో కానీ, వై పార్టీతో కానీ ఈయన వాదం వేసుకోకూడదు. అయితే నవేడేస్ అందరు కాదు, కొంతమంది జడ్జీలు వాదం పెట్టుకుంటూ ఉన్నారు, ఇట్లనా అట్లనా ఎట్లా అని. సో ఏ వ్యవస్థ కూడా, అంటే అన్ని వ్యవస్థలు చెడిపోయినాయని కాదు, ఆ వ్యవస్థల లోపల ఒకరు ఇద్దరు ఈ విధంగా ఉండడం వలన ఆ వ్యవస్థలు
ప్రజల్లో చులకనవుతున్నాయి, పలసనవుతున్నాయి. సరే చూద్దాం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బట్టయితే ఈ యొక్క పరిస్థితి ఎంత దూరం వెళ్తుందో. కానీ ఒకటి కూడా మనం చెప్పుకోక తప్పదు, ఇలాంటి అయితేనే ఈ సంఘర్షణలలో నుంచే రేపొద్దున ఏదో ఒక మంచి సొల్యూషన్, పరిష్కారం అయితే తప్పకుండా దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.